హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సారిక గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫీల్ అవుతున్నటువంటి సమస్య అన్నమాట. సో మెయిన్గా మనం కపుల్స్లో చూస్తున్నాము. సో థైరాయిడ్ రావటం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. Yes. సో ఇది నిజమేనా, లేదంటే మిత్తా, లేకపోతే ఒక కాజ్ అవుతుందా ఇది కూడా? సో అసలు Yes. ఏంటి, మీరేమంటారు? సో ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఆడవారిలోనూ చాలా కారణాలు ఉంటాయి. అంటే గర్భసంచి సమస్య ఉండొచ్చు, లేదా ట్యూబ్స్లో ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఓవరీస్లో సిస్ట్లు అని మనం కామన్గా వింటూ ఉంటాము. సో ఈ హార్మోనల్ ఇరెగ్యులారిటీ ఉండడం వల్ల కూడా ఉంటుంది. అయితే సో వీటిలన్నిటికీ రీజన్ మనం చూసినట్లయితే రీసెర్చ్లో మనకు తెలిసింది 80% ఆఫ్ ద కాజ్ హైపోథైరాయిడ్ అని చెప్పొచ్చు. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి అని లేకుండా సో ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్య అనేది ఇద్దరికీ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అసలు సహజంగా ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు మనం నిర్ధారణ చేస్తామంటే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం పాటు కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కన్సెప్షన్ కానప్పుడు మనం ఇన్ఫర్టిలిటీగా చూస్తాం. ఇందులో మనం 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అంటే ఒక్కసారి కూడా వాళ్ళు కన్సీవ్ కానప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అలా కాకుండా కన్సీవ్ అయ్యి 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ వీళ్ళకి అబార్షన్స్ అయిపోతూ ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి. ఇది కూడా థైరాయిడ్ తక్కువ స్థాయిలో పనిచేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానప్పుడు మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. ఖచ్చితంగా మనము థైరాయిడ్ని రూల్ అవుట్ చేసుకోవాలి. దాంతో పాటుగా వేరే కారణాలని కూడా మనం రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే హోమియోపతి ద్వారా చక్కగా ఎన్నో సక్సెస్ఫుల్ ఫర్టిలిటీ కేసెస్ మేము రిజల్ట్స్ ఇచ్చినవి చాలా ఉన్నాయి. మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశాము మదర్స్ తోటి. సో తప్పకుండా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. థైరాయిడ్ని అసలు కంట్రోల్ చేసుకోవచ్చా, తగ్గుతుందా, తగ్గదా అంటారా? థైరాయిడ్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ మనకు ఒక 40 ఇయర్స్ ఉమెన్ వచ్చారనుకోండి, ఆవిడకి 10 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉండే అవకాశం ఉందనుకోండి. సో వారికి కాస్త మనం కంట్రోల్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పూర్తి రికవరీ అనేది ఇటువంటి కేసెస్లో కొద్ది కష్టం అవుతుంది. అంటే మనం 10 మంది కేసెస్లో చూసినట్లయితే 8 మెంబర్స్ వరకు కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతాము. ఒక ఇద్దరికి మాత్రం 10 ఇయర్స్ నుంచి ఆల్రెడీ థైరాయిడ్లో చేంజెస్ వచ్చేసి ఉంటాయి. దాని యొక్క కాంప్లికేషన్స్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అంటే బాగా ఎముకలు బలహీనపడడం, జుట్టు రాలిపోవడం, బాగా ఒబేస్గా ఉంటూ ఉండడం, సో వీళ్ళకి ఆర్థరైటిస్ చేంజెస్, అర్లీ మెనోపాజ్ చేంజెస్, హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో అట్లాంటి కేసెస్లో మాత్రం మనం ఆ సిమ్టమ్స్ని, లక్షణాలని పూర్తిగా మనం కంట్రోల్ చేస్తాము. కొన్ని కేసెస్లో ఈవెన్ వాల్యూస్ని కూడా నార్మల్సీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఏదైతే వాళ్ళు వాడుతున్న ట్యాబ్లెట్ ఉందో దాని డోసేజ్ని కూడా మినిమైజ్ చేస్తూ మనం కంట్రోల్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు థైరాయిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీ, సో ఈ 2 సమస్యలకి మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే, అంటే రిజల్ట్ అనేది చాలామంది ఓకే ఆల్రెడీ వాళ్ళు చాలా సఫర్ అయ్యి వస్తారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలు లేరు అని. సో అంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది అంటారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత? సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీకు థైరాయిడ్ ఉంది లేదా సబ్ క్లినికల్ అంటే రిపోర్ట్స్లో థైరాయిడ్ ఉంటుంది, లక్షణాలు ఏముండవు, లేదా వంశపారంపర్యంగా థైరాయిడ్ ఉంటుంది, లేదా ప్రెగ్నెన్సీలో మీకు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ మొదలవుతుంది. సో ఇటువంటి ఏ లక్షణం ఉన్నా కూడా ఎప్పటికీ కూడా డిలే చేయకుండా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్. రెండోది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చాలా మూడోది వచ్చేసరికి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎంత కాలంలో మనకు కంట్రోల్ అవుతుంది అనేది. సో ఈ హైపోథైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి ఖచ్చితంగా మనపాటి కొన్ని పనులు కూడా చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవాలి. సో ప్రత్యేకంగా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వీ గివ్ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటాం. అంటే పైపైన హార్మోన్ని మాత్రమే కంట్రోల్ చేయాలి అనే ప్రాసెస్ అనేది ఉండదు. హోమియోపతిలో వీ విల్ సీ ద రూట్ కాజ్. అసలు ఒత్తిడి వల్ల వచ్చిందా, లేదా ఒబెసిటీ వల్ల వచ్చిందా, లేదా జెనెటిక్ వల్ల, లేదా ఇతర కారణాల వల్ల వచ్చిందా అనేది మనం చూసుకొని దానికి నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకుండే ఇంటెన్సిటీ బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి తక్కువ స్థాయిలో ఇంటెన్సిటీ ఉంటే చాలా చక్కగా రిజల్ట్ ఉంటుంది. ఎక్కువ రోజుల నుంచి ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా మన శరీరం కొంత టైం తీసుకుంటుంది. మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా అది మళ్ళీ రికవర్ అవ్వడానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది. సో దానికి కొన్ని మేము సూచనలు చెప్తాము, ఆహారపు సూచనలు కానీ, మైండ్ఫుల్నెస్ కానీ, ఇటువంటివి మీరు కొన్ని చేసుకుంటూ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక అతి తక్కువ కాలంలోనే మీకు మంచి కంట్రోల్ వస్తుంది. డెఫినెట్లీ మీ జనరల్ ఏదైతే నీరసం, బలహీనత, జుట్టు రాలిపోవడం, బరువు పెరిగిపోవడం, ఈ నెలసర్ల సమస్యలు, లేదా
మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్యలు, ఇవి ఎటువంటివి ఉన్నా కూడా మనం కంప్లీట్గా రిజాల్వ్ చేయడానికైతే చాలా చక్కటి పరిష్కారంగా నేను చెప్తాను. సో ఈ మధ్య కాలంలో మీకు ఈ హాస్పిటల్కి ఎట్లాంటి పేషెంట్స్ వస్తున్నారండి? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళకి, అండ్ వాళ్ళకి రిజల్ట్ ఎట్లా ఉంది అసలు? సో చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎప్పుడు కూడా మేము ది బెస్ట్ క్వాలిటీ కేర్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. సో వీ సీ ద పేషెంట్ ఇన్ ఆల్ లెవెల్స్. అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎదిగిన తత్వం కానీ, వాళ్ళ వంశపారంపర్యం కానీ, ఫ్యామిలీ హిస్టరీని తీసుకోవడం కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సమస్యల్లో. సో ఫ్యామిలీకి కౌన్సిలింగ్ చేస్తూ, పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తూ, సో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని కరెక్ట్గా నిర్ధారణ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వడం అనేది మేము ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ మొదలైనప్పటి నుంచి కూడా తీసుకుంటుంది. అండ్ ఎన్నో వేల మంది కూడా దీని నుంచి సక్సెస్ వచ్చింది. సో సింగిల్ ట్యూబ్ ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యారు. హైపోథైరాయిడ్ విపరీతంగా పెరిగిపోయి 125 mg ఎల్ట్రాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుంటూ నెలసర్లు విపరీతమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా నార్మల్ రెగ్యులరైజ్డ్ మెన్సెస్ చేయడం కూడా జరిగింది. అసలు ఎక్కడా కూడా హోప్స్ లేవు అని IUI ఫెయిల్ అయిపోయి IVF కూడా ప్రాసెస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళల్లో కూడా మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఇస్తూ మేము ఎన్నో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని చూసి దానికి ప్రోగ్రామ్ కూడా చేసి మేము అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో తప్పకుండా టైం అనేది వృధా చేయకుండా మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ అప్రోచ్ అవుతే మీకు మంచి రిజల్ట్స్. ఓకే డాక్టర్ గారు, సో ఈరోజు హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో థైరాయిడ్ ఇంకా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.